సో నెక్స్ట్ మనం మ్యాగ్నెట్ స్టాండ్స్. ఈ మ్యాగ్నెట్ స్టాండ్స్ అనేవి మనం రేడియోగ్రఫీ చేసేటప్పుడు ఇవి మనకి చాలా ఉపయోగపడుతుంది. ఈ రేడియోగ్రఫీ చేసేటప్పుడు మ్యాగ్నెట్ స్టాండ్స్ యొక్క పర్పస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మనం ఆల్రెడీ రేడియోగ్రఫీ టెక్నిక్స్ గురించి మనం చదువుతున్నాం. రేడియోగ్రఫీ టెక్నిక్స్ ఏంటి? డబల్ వాల్ డబల్ ఇమేజ్, ఇది ఫస్ట్ టెక్నిక్. ఓకే, తర్వాత డబల్ వాల్ సింగిల్ ఇమేజ్ అనేది సెకండ్ టెక్నిక్. తర్వాత సింగిల్ వాల్ సింగిల్ ఇమేజ్ అనేది థర్డ్ టెక్నిక్. తర్వాత పెనామరీ. ఎవరైనా న్యూ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళని మళ్ళీ రిపీట్ చేస్తాను. సో ఆల్రెడీ ఉన్నవారు ఒకసారి చూడండి. ఇది మనం రేడియోగ్రఫీ సైట్ లోకి వెళ్ళేటప్పుడు మనం రేడియోగ్రఫీ వర్క్ చేయాలి అంటే సిచ్యువేషన్ బట్టి పైప్ యొక్క డయామీటర్ ని బట్టి టెక్నిక్లు అనేవి ఈ 4 టెక్నిక్స్ మనం ఉపయోగిస్తాం. ఓకేనా? ఈ 4 టెక్నిక్స్ లో సపోజ్ ఇప్పుడు మనం మ్యాగ్నెట్ స్టాండ్ ఏ రకంగా మనకు ఉపయోగపడుతుంది ఒకసారి చూద్దాం. ఈ మ్యాగ్నెట్ స్టాండ్ యొక్క పర్పస్ ఏంటి? మనకి స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి 2 ఇమేజెస్ లో ఒక మ్యాగ్నెట్ స్టాండ్ అనేది ఇది ఆల్రెడీ కంపెనీ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ చేసినటువంటి ప్రొఫెషనల్ మ్యాగ్నెట్ స్టాండ్. ఈ మ్యాగ్నెట్ స్టాండ్ లోని ఆ స్టాండ్ పెట్టుకున్నాం కదా, అది దిమ్మలాగా. సో దాని కింద ఒక చిన్న లేవర్ ఇచ్చాడు, ఆన్ ఆఫ్ అని చెప్పేసి. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టాను అనుకోండి, పడిపోతుంది కదా. ఇది సపోజ్ ఒక ఐరన్ పైప్, ఇది అందులో మ్యాగ్నెట్ ఉంటుంది. ఆ మ్యాగ్నెట్ మనం ఆన్ చేయాలి. ఆన్ చేస్తే అది స్టిక్ అయిపోతుంది. ఇలా ఆన్ చేసుకుంటే మ్యాగ్నెట్ స్టిక్ అయిపోయి నువ్వు ఎంత లాగినా సరే రాదు, స్టిక్ అయిపోతుంది. తర్వాత దానికి ఉండేటువంటి స్టాండ్ కి మనం గైడ్ ట్యూబ్ కడతాం. ఎలాగో చూద్దాం. సపోజ్ ఇది బిలో 2 ఇంచ్ పైప్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఓకేమా? ఇప్పుడు పైప్ ఇక్కడ ఉంది. ఇది ఒక 10 మీటర్స్ హైట్ లో పైప్ ఉంది. సో నీ కెమెరాని ఇక్కడ నుంచి ఈ గైడ్ ట్యూబ్ 2 మీటర్స్ హైట్, మరి అంత హైట్ రాదు కదా. సో అప్పుడు మనం ఏం చేస్తాం అంటే కెమెరాని మనం ఒక ల్యాడర్ పెట్టుకొని స్కఫోల్డర్స్ పెట్టుకొని ఏదో మొత్తానికి కెమెరాని ఇక్కడ తీసుకొని వచ్చాం. ఓకే, బాగుంది. ఒక ప్లాట్ఫామ్, ఒక పైన సపోర్ట్ ఉంది, సపోర్ట్ దగ్గర పెట్టుకున్నాం. కానీ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నీకు వెల్డింగ్ ఉంది. ఓకే, ఈ వెల్డింగ్ నుంచి నీకు క్రాంక్ రేట్ ఇక్కడ సెట్ చేసుకున్నావు. గైడ్ ట్యూబ్ ఉంది. ఈ గైడ్ ట్యూబ్ ని పైప్ మీద నీకు ఒక డిస్టెన్స్ ఇవ్వాలి కదా. ఎస్ఎఫ్బి అనుకున్నాం కదా మనం. ఇది వెల్డింగ్ అనుకుంటే కొంత దూరంలో మనం 2 ఇంచ్ బిలో పైప్స్ కి మనం సోర్స్ పెట్టుకోవాలి. ఓకేమా? ఫిలిం ఇలా ఉంటుంది, అంతే కదా. సో అంటే ఈ గైడ్ ట్యూబ్ అనేది గాల్లో ఉంటుంది, ఎయిర్ లో ఉంటుంది. ఎయిర్ లో అలా ఉండలేదు కదా, దీనికి ఏదో ఒక సపోర్ట్ ఇవ్వాలి కదా. సపోర్ట్ ఇవ్వాలంటే దీనికి మనం గైడ్ ట్యూబ్ వేసి కట్టాలి. ఎలాగంటే సపోజ్ ఇదే ఒక మ్యాగ్నెట్ స్టాండ్ అనుకుంటే, సో దీన్ని మనం పైప్ మీద కూర్చోబెట్టిన తర్వాత దీనికి స్టాండ్ అనేది ఇలా ఉంటుంది స్టాండ్ అనేది. ఓకే, సపోజ్ ఈ మిషన్ అనేది సపోజ్ ఇటువైపు ఉంది అనుకుంటాం. జనరల్ గా దీన్ని మనం ఇటుపక్క పెట్టుకోవచ్చు, ఇటైనా పెట్టుకోవచ్చు మన. సపోజ్ నా దగ్గర కెమెరాలో గైడ్ ట్యూబ్ అనేది నేను తీసుకొని వచ్చి చూడండి ఎలా కడుతున్నాను. ఓకేనా? దానికి వేసి కట్టిన తర్వాత ఇది ఫ్రంట్కి వచ్చింది కదండి. దీన్ని మనం రేడియేషన్ ఎంత డిస్టెన్స్ ఫిల్మ్ ఎలా పెట్టుకున్నాం, ఫోకస్ అనేది అలా పెట్టుకున్నాం, కట్టాం కదా, దానికి వేసి కట్టాం. ఓకేనా? సపోజ్ ఈ హైట్ ఉంది చూసారా, ఈ హైట్ నే కదా మనం ఎస్ఎఫ్డి అనుకున్నాం. అంటే సోర్స్ టు ఫిల్మ్ డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్ ఉండాలి. ఆల్రెడీ స్టాండ్ నీకన్నా ముందున్న పర్సన్ ఇక్కడ మనకి పెట్టాడు అనుకోండి, ఆ హైట్ నీకు సరిపోవట్లేదు. సపోజ్ 9 ఇంచ్ పెట్టాడు, నీకు ఎస్ఎఫ్డి 12 ఇంచ్ వచ్చింది. సో దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి కదా. ఆ సైడ్ ఒక లేవర్ ఉంది చూడండి ఇమేజ్ లో, ఆ లేవర్ ని మనం లూజ్ చేసుకుంటే అది అప్ చేసుకోవచ్చు. కావాలి అంటే డౌన్ కూడా చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత లేవర్ ని టైట్ చేయాలి. టైట్ అయిన ఆ లేవర్ కి గైడ్ ట్యూబ్ ని కట్టాలి. గైడ్ ట్యూబ్ అలా ఉండిపోతుంది. ఓకే, దీనికోసం ఈ సపోర్ట్ అన్నమాట. ఈ మ్యాగ్నెట్ స్టాండ్ వల్ల ఉపయోగం. సార్ మరి పైప్ మీద పెట్టే కదా పడిపోతుంది కదంటే, ఆల్రెడీ మనం మ్యాగ్నెటైజేషన్ ఆన్ చేసుకున్నాం అంటే పడదు. ఇది కొంచెం కాస్ట్ తో కూడుకున్నది. సో చాలా మంది ఎంప్లాయీస్ ఏంటంటే ఉంటాయి, కంపెనీస్ ఇస్తారు కానీ క్యాండిడేట్స్ తీసుకెళ్లరు. ఎందుకంటే ఇదేమైనా పడిపోయినా పోయినా ఎవరైనా చూడటానికి బాగుంది కదా. సైట్ లో చాలా మంది ఉంటారు, పట్టుకెళ్ళిపోతారని బయట ఎవరు ఇస్తారు. అందుకని చేసి కొన్ని చోట్ల ఇంకొక రీజన్ ఏంటంటే కొన్ని చోట్ల కంపెనీ దగ్గర ఉండవు. క్యాండిడేట్స్ ఏ రకంగా చేస్తారంటే సైట్ నేను మీకు ఒక సెకండ్ ఇది ఇచ్చాను, అవన్నీ కూడా మీకు రకరకాల మ్యాగ్నెట్స్. ఆ మ్యాగ్నెట్స్ లో ఒక హోల్ ఇచ్చాడు చూసారా. ఆ ఇమేజ్ లో ఉండేటువంటి ఒక స్టాండ్ లాగా ఉంది కదా, ఫస్ట్ ఇమేజ్ లో ఉన్న స్టాండ్, అలాంటి స్టాండ్ ఇక్కడ హోల్ లో ఒక చిన్న రాడ్ పెట్టి వెల్డింగ్ చేసేస్తారు. వెల్డింగ్ చేసి దానికి అడ్డగా ఒక ఎలగొంగ స్టాండ్, దీనికి కూడా అడ్డగా ఒక వెల్డింగ్ చేసేస్తారు. వెల్డింగ్ చేసి గైడ్ ట్యూబ్ దాన్ని కట్టేసి దీనిలాగా వెల్డింగ్ చేసుకుంటే అప్ అండ్ డౌన్ అవుతుంది కదా. సో దానికి ఏం చేస్తారంటే కట్టేసిన తర్వాత గైడ్ ట్యూబ్ ని డౌన్ అంటే డౌన్ కింద ఉంచుతారు, అప్ అంటే అప్ కింద చేస్తారు. ఇది ఫ్లెక్సిబిలిటీ కదా, ఎలా కావాలంటే అలా ఉండిపోతుంది. సో ఈ రకంగా మనం మ్యాగ్నెట్ స్టాండ్ ని ఉపయోగించుకుంటాం. ఓకేనమ్మా, క్లియరా? మ్యాగ్నెట్ స్టాండ్ మీకు అర్థమైంది కదా. సో ఈ రకంగా మనం యూజ్ చేసుకుంటాం. సో ఇది పోయినా పెద్ద ప్రాబ్లమే ఉండదు, పెద్ద ఖర్చుతో కూడుకున్నది ఏం కాదు. ఆల్రెడీ దానికి మ్యాగ్నటైజేషన్ ఉంది, నీకు ఎక్కడ కావాలంటే ఫిక్స్ చేసేసుకుంటాం. క్లియర్? సో నెక్స్ట్ ఇమేజ్